ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ హర్డ్ ఇమ్యూనిటీ. హర్డ్ ఇమ్యూనిటీ అనే టాపిక్ అసలు ఈరోజు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, మనం హర్డ్ ఇమ్యూనిటీ టాపిక్ ఎందుకు న్యూస్లో ఉంది, వై ఇన్ న్యూస్ నౌ, అసలు వాట్ ఈజ్ హర్డ్ ఇమ్యూనిటీ, అసలు హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అసలు హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, హౌ డస్ ఇట్ వర్క్, అసలు అది ఎట్లా వర్క్ చేస్తుంది, అసలు ఆ ఇమ్యూనిటీ స్ట్రాటజీ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే పాసిబిలిటీస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ దిస్ కరోనా పీరియడ్ అనేది. నెక్స్ట్ అసలు ఇంప్లిమెంట్ చేయటం వల్ల అసలు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, మనకి ఎటువంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి. నెక్స్ట్ వాట్ ఈజ్ ద వే ఫార్వర్డ్, అసలు మనం ఏం చేయాలా అనే విషయాల్ని మనం ఈరోజు మాట్లాడుకుంటాం. అంటే హర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీలో అసలు ఎందుకు అది న్యూస్లోకి వచ్చింది, నెక్స్ట్ అసలు హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అసలు అది ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీస్ ఏంటి, అంటే ఇలా కరోనా పీరియడ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయదగిన పాసిబిలిటీస్ ఏంటి, దానివల్ల ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి, అసలు ఎలాంటి స్ట్రాటజీ మనం అవలంబించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాలను మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ హర్డ్ ఇమ్యూనిటీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇమ్యూనిటీ టాపిక్లో ఇది వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంది. అసలు హర్డ్ ఇమ్యూనిటీ అనే విషయం ఈరోజు ఎందుకు న్యూస్లో వచ్చిందనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే, ఈ మధ్యకాలంలో యూకే గవర్నమెంట్ అది ఎక్కువ క్రిటిసిజంని ఎదుర్కొంటుంది. ప్రపంచ దేశాల మధ్య అది హై క్రిటిసిజంని ఎదుర్కొంటుంది. ఎందుకంటే అది కరోనా వైరస్ అనేది ఎర్లీ స్టేజెస్లో ఉండగానే ఈ స్ట్రాటజీని అవలంబించింది. దీనివల్ల ఈ ఎక్కువ మరణాలు అనేవి యూకేలో సంభవించినాయి, ఎక్కువ మంది హాస్పిటలైజ్ అయ్యారు అని చెప్పేసి ఇదంతా క్రిటిసిజం ఎదుర్కొంటుంది. ఈవెన్ దేశ ప్రధాని కూడా వెంటిలేషన్ మీద ఉండాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి అని చెప్పేసి, అంటే అంతలాగా ఎక్స్పోజ్ చేశారు జనాలందరినీ. ఈ స్ట్రాటజీ అవలంబించేసి అలాంటి పరిస్థితి కొని తెచ్చుకున్నారు వాళ్ళు అనేసి ప్రపంచ దేశాలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఇవన్నీ వాళ్ళని క్రిటిసైజ్ చేసినాయి. ఇలాంటి పరిస్థితులు ఒక పక్క ఉంటే, కొంతమంది ఏమంటారు, అసలు ఎకానమిస్టులు చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థలు సతమతమైపోతున్నాయి ఈ లాక్డౌన్ లాంటివి పెట్టడం వల్ల. కాబట్టి హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీనే అవలంబించాలి, దీనివల్ల కరోనా వైరస్ కొన్ని రోజులు తగ్గిపోతుంది, అసలు లేకుండానే పోతుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అసలు హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ అనేది కంటాజియస్ డిసీజెస్కి మాత్రమే వర్తిస్తుంది. కంటాజియస్ డిసీజెస్ అంటే అంటువ్యాధుల విషయంలో మాత్రమే ఈ హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. యాక్చువల్గా ఇలాంటి కరోనా వైరస్ లాంటివి మామూలుగా ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం 100 yearsకి ఒకటి వచ్చేస్తుంది అని చెప్పేసి. అంటే 100 yearsకి వచ్చి ఒకవేళ ఇంత భయంకరమైన కనుక వైరస్లు దానికి వచ్చి ఉంటే ఎప్పటికప్పుడు మొత్తం హ్యూమన్ రేస్ అంతా అంతమైపోయి ఉండాలి. స్టిల్ అవ్వలేదు అంటే అక్కడ ఒక నేచర్ అవలంబించే విధానం ఒకటి ఉంటుంది. అదే మనకి రావటం ఇమ్యూనలాజికల్ మెమరీ అనేది రావటం, కానీ ఒక ఇమ్యూనిటీ స్ట్రాటజీ అనేది మన సొసైటీలో ఒక రేస్లో, అంటే ఎనీ రేస్, వాట్ ఎవర్ ద రేస్, ఎవరైనా హ్యూమన్ రేస్ కానీ ఇంక యానిమల్ రేసెస్ కానీ ఇంక వేటిల్లో అయినా సరే ఒక సర్టెన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉండబట్టే ఎన్ని ప్రాణాంతక డిసీజెస్ కానీ ఏమి డిసీజెస్ వచ్చినప్పటికీ కూడా ఆ రేసెస్ అనేవి స్టాండ్ అవుతూ వచ్చినాయి. అంటే ఆ రేసెస్ అనేవి కొనసాగింపు అనేది జరుగుతుంది. ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ అంటే ఏంటంటే, ఇది అంటువ్యాధుల విషయంలో మాత్రమే ఉపయోగపడుతుంది. ఏంటి హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ? హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఈ యొక్క అంటువ్యాధుల్ని, ఈ అంటువ్యాధుల స్ప్రెడ్డింగ్, జనాభాలో ఈ అంటువ్యాధుల యొక్క
స్ప్రెడింగ్ని ఆపాలి. ఎలా ఆపాలి? రోగ నిరోధక శక్తి వాళ్ళలో పెంచడం ద్వారా, బై ఇమ్యునైజింగ్ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్, ప్రివెంటింగ్ ద స్ప్రెడింగ్ ఆఫ్ ద డిసీజ్ అమాంగ్ దట్ పాపులేషన్. అంటే కొంతమందిని ఇమ్యునైజ్ చేయటం ద్వారా ఆ డిసీజ్ స్ప్రెడ్డింగ్ని ఆ పాపులేషన్లో, ఆ కమ్యూనిటీలో ఆపే స్ట్రాటజీని హర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ అంటారు. ఇది ఎట్లాగా ఈ ఇమ్యునైజేషన్ ఎలా చేస్తున్నామంటే ఏదర్ న్యాచురల్గా ఇమ్యునైజ్ చేయడం అంటే ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చాక ఆ ఇన్ఫెక్షన్ నుంచి వాళ్ళు రికవర్ అయినట్లయితే వాళ్ళకు దానికి తగిన ఆ ప్యాథోజన్కి సంబంధించిన యాంటీబాడీస్ అనేది వాళ్ళలో రిలీజ్ అయి ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు అలాంటి ఇన్ఫెక్షన్కి వాళ్ళు గురికారు. అంటే వాళ్ళు దానికి బ్యారియర్ కింద పనిచేస్తారు. అది న్యాచురల్గా ఇమ్యూనిటీ వాళ్ళలో డెవలప్ అవ్వడం. ఇంకోటి న్యాచురల్గా కాకుండా ఇమ్యూనిటీ ఇంకోలాగా ఎలా అంటే త్రూ వ్యాక్సినేషన్ ఇవ్వటం ద్వారా, వ్యాక్సినేషన్ అనేది మీకు తెలుస్తుంటుంది ఆల్రెడీ. ఏంటంటే వ్యాక్సినేషన్లో భాగంగా ఇద్దరు యాక్టివ్ ప్యాథోజన్ని కానీ, యాక్టివ్ ప్యాథోజన్ అంటే అటెన్యూట్ చేసి దాన్ని క్షీణింపజేసిన ఒక ప్యాథోజన్ని కానీ, లేదు అంటే ఇన్యాక్టివ్ అసలు ఎటువంటి యాక్టివ్నెస్ లేని ప్యాథోజన్ కానీ ఇచ్చి ఇమ్యూనలాజికల్ మెమరీని మానవ శరీరంలో యాక్టివేట్ చేస్తుంది. అదే దాన్ని వ్యాక్సినేషన్ అంటారు. ఇప్పుడు సర్టెన్ పాపులేషన్లో, అంటే ఒక పాపులేషన్ కానీ ఒక కమ్యూనిటీ కానీ తీసుకుంటే ఆ కమ్యూనిటీలో కొంతమంది పీపుల్ అంటే దీన్ని ఏమని పిలుస్తారంటే హెర్డ్ ఇమ్యూనిటీ థ్రెషోల్డ్ అంటారు. ఈ హెర్డ్ ఇమ్యూనిటీ థ్రెషోల్డ్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పీపుల్ని ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఆ యొక్క డిసీజ్ స్ప్రెడ్డింగ్ అనేది ఆ టోటల్ పాపులేషన్లో రాకుండా చూడటమే హర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ అంటారు. ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అనే విషయాన్ని మనం ఒక 3 సినారియోస్ ద్వారా చూడొచ్చు అనమాట. ఒకటి ఫస్ట్ సినారియో, సెకండ్ సినారియో అండ్ థర్డ్ వన్. ఈ సినారియోస్ ద్వారా చూడొచ్చు. ఫస్ట్ సినారియోలో ఏంటంటే ఇది ఒక కమ్యూనిటీ అని కనుక భావిస్తే, ఈ కమ్యూనిటీలో దీస్ పీపుల్ ఆర్, ఇక్కడ చాలామంది ప్రజలు హెల్దీగా ఉన్నారు. వీళ్ళలో ఇన్ఫెక్టెడ్ పీపుల్ని 2 మెంబర్స్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ని అనే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాము ఈ కమ్యూనిటీలో. చేయటం వల్ల కొంత టైం తర్వాత ఏమవుతుందంటే ఆల్ ద పీపుల్ గాట్ ఇన్ఫెక్టెడ్ ఇన్ దిస్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో మొత్తం అందరూ కూడా ఇన్ఫెక్ట్ అయ్యారు. అంటే ఈ ప్రజలందరూ కూడా వీళ్ళు హెల్దీ పీపుల్ బట్ నాట్ ఇమ్యునైజ్డ్. ఆల్రెడీ ఇమ్యునైజ్డ్ పీపుల్ వీళ్ళు కాదు. దీనివల్ల ఈ పాపులేషన్లోకి ఇన్ఫెక్టెడ్ పీపుల్ని పంపించడం ద్వారా ఏమవుతుందంటే కొంత పీరియడ్కి, ఇది కంటాజియస్ డిసీజ్ కాబట్టి కంటాజియస్ డిసీజెస్ విషయంలో ఏమవుతుందంటే కొంత పీరియడ్కి ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ ఎక్సెప్ట్ సర్టెన్ పీపుల్ వేర్ దే హ్యావ్ హై ఇమ్యూనిటీ, వాళ్ళు తప్ప ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ got immunized, all the people got infected. Here these people are healthy and non-immunized. హెల్దీ నాన్ ఇమ్యునైజ్డ్ పీపుల్లోకి ఇద్దరు ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ని మనం కనుక ఇంట్రడ్యూస్ చేసాము అని మనం భావిస్తే ఈ కమ్యూనిటీలోకి కొంత పీరియడ్ తర్వాత ఏమవుద్దంటే ఈ కమ్యూనిటీలో ఉన్న అందరు పీపుల్ కూడా ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ ఎవరో హై ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు తప్ప మొత్తం అందరూ ఇన్ఫెక్షన్కి గురయ్యే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ సినారియో అనమాట. ఇప్పుడు సెకండ్ సినారియోలో సేమ్ కమ్యూనిటీ, హియర్ సర్టెన్ పీపుల్ ఆర్, కొంతమంది పాపులేషన్లో కొంతమంది ఇక్కడ కొంతమంది ఇమ్యునైజ్డ్ పీపుల్ అనమాట. ఇమ్యునైజ్డ్ పీపుల్ మనం ఇలా రిప్రజెంట్ చేస్తున్నాము.
కొంతమంది ఇక్కడ వీళ్ళంతా ఇమ్యునైజ్డ్ పీపుల్, సేమ్ 2 మెంబర్స్ని ఈ కమ్యూనిటీలో ఇంట్రడ్యూస్ చేసాము. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది ఇమ్యునైజ్ చేయటం వల్ల వీళ్ళు ఇక్కడ వాళ్ళకి డిసీజ్ రావడానికి ఇక్కడ బ్యారియర్స్గా యాక్ట్ చేస్తారు. ఎట్లా అంటే మానవ శరీరంలో ఇమ్యునలాజికల్ మెమరీ అనే ఒక వ్యవస్థ నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇమ్యునైజ్డ్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ డిసీజ్ 2 వేస్లో ఇమ్యునైజేషన్ జరిగి ఉంటుంది. ఐదర్ వ్యాక్సినేషన్ కానీ ఇచ్చుంటారు, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ న్యాచురల్గానే ఆ డిసీజ్ అంతకు ముందు వచ్చి నెక్స్ట్ వాళ్ళు ఆ డిసీజ్ నుంచి రికవర్ అయి ఉంటారు. రికవర్ అయినప్పుడు వాళ్ళలో యాంటీబాడీస్ దానికి సంబంధించిన మెమరీ ఉంటుంది. దీనివల్ల నెక్స్ట్ టైం ఆ ఇన్ఫెక్షను ఆ ప్యాథోజను రాగానే వీళ్ళు ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీస్ రిలీజ్ చేసి అసలు ఆ డిసీజ్ని అక్కడ రాకుండా అంతవరకు ఆపివేయగలుగుతాయి అన్నమాట. దాన్ని ఇమ్యునలాజికల్ మెమరీ అంటారు. అలాంటి ఇమ్యునలాజికల్ మెమరీ ఉన్న పీపుల్ వీళ్ళు ఇలాంటి వాటి వల్ల వీళ్ళే డిసీజ్ ఎగ్జిబిట్ చేయరు, వీళ్ళు అసలు డిసీజ్ రాదు వీళ్ళకి. దీనివల్ల వీళ్ళకే డిసీజ్ రాకపోతే వీళ్ళ కాంటాక్ట్స్లో ఉన్న ఇట్లాంటి పీపుల్కి ఈ కాంటాక్ట్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి డిసీజ్ అనేది రాదనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమ్యునైజ్డ్ పీపుల్ ఒక ఫ్యామిలీలో ఉంటే అతను బయట తిరిగే అతను అవుతే అతనికి గనక ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయితే అతని ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి యొక్క కంటాజియస్ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా అనమాట. ఈ సినారియోలో వీళ్ళ కొంతమందికి వచ్చినాయి కానీ మొత్తం పాపులేషన్ కొంతమందికి ఇంకా డిసీజ్ రాలేదు. అంటే కొంతమందికి ఈ ఇమ్యునైజేషన్ చేయటం వల్ల ఈ డిసీజ్ స్ప్రెడ్డింగ్ అనేది అంతకు ముందు జరిగినట్లు అనేది జరగలేదు. నెక్స్ట్ థర్డ్ సినారియో చూస్తే ఇక్కడ ఈ థర్డ్ సినారియోలో సేమ్ కమ్యూనిటీ పీపుల్ హియర్ సర్టెన్ పీపుల్ గాట్ ఇమ్యునైజ్డ్. ఆ పీపుల్ ఎంతమంది అంటే ఇక్కడ ఈ థర్డ్ సినారియోలో ఏమైందంటే ఇక్కడ కొంతమంది సర్టెన్ పీపుల్ అంటే ఆ సర్టెన్ పీపుల్ నెంబర్ ఎంత అంటే హెర్డ్ ఇమ్యూనిటీ థ్రెషోల్డ్ అంటే దట్ ఈస్ ద మ్యాక్సిమం పాపులేషన్ అమాంగ్ విచ్ ఇమ్యూనిటీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. అంటే ఈ ఒక కమ్యూనిటీలో మ్యాక్సిమం పీపుల్ కొంతమంది వరకు అంటే ఎంతమందికైతే ఇమ్యూనిటీ చేస్తే ఆ డిసీజ్ స్ప్రెడ్డింగ్ అనేది టోటల్ పాపులేషన్కి రాదో అంత ఆ నంబర్ని హెర్డ్ ఇమ్యూనిటీ థ్రెషోల్డ్ అంటారు. హెర్డ్ ఇమ్యూనిటీ థ్రెషోల్డ్ అంటారు. ఇంతమంది పాపులేషన్కి కనుక చేసినట్లయితే ఇక్కడ చేస్తే మొత్తం పాపులేషన్లో ఆ డిసీజ్ స్ప్రెడ్డింగ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వదు. దీనివల్ల కోమార్బిడిటీ క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైతే ఉన్నాయో హైపర్ టెన్షన్, బీపీ, డయాబెటీస్, క్యాన్సర్ ఇట్లాంటి డిసీజెస్ ఎవరైతే ఉన్నాయో
అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కంటేజియస్ డిసీజ్, భయంకరమైన కంటేజియస్ డిసీజ్ నుంచి కాపాడవచ్చు అని చెప్పేదే హర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ అనమాట. ఇలాంటి స్ట్రాటజీ వల్లనే స్మాల్ పాక్స్ లాంటి డిసీజెస్ దే ఆర్ ఎరాడికేటెడ్. స్మాల్ పాక్స్ లాంటి డిసీజెస్ ఎరాడికేట్ అయిపోయినాయి వరల్డ్ నుంచి. కాబట్టి ఇలాంటి స్ట్రాటజీ అవలంబించవచ్చు. అందుకే యూకే లాంటి దేశాలు ఇలాంటి స్ట్రాటజీని అవలంబించి ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ లాంటి స్ట్రాటజీని కరోనా వైరస్ పీరియడ్లో మన దేశం కానీ చాలా డెవలపింగ్, అంటే ఇండియా కానీ డెవలపింగ్ నేషన్స్ కానీ ఇలాంటి నేషన్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయటం అనే దానికి పాసిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఏంటి పాసిబిలిటీస్ అని మనం ఆలోచించినట్లయితే చాలామంది ఎకనామిస్టులు, కొంతమంది ఆర్గ్యుమెంట్స్, దీని ఫేవర్గా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్, ఇలాంటి కంట్రీస్లో ఈ కరోనా వైరస్ కాదు ఏ వైరస్లు అయినప్పటికీ కూడా ఎలాంటి డిసీజెస్ వచ్చినా కూడా ఎకానమీని స్తంభింపచేయడం ద్వారా ఆ వైరస్ని నిషేధిస్తామో, ఆ వైరస్ వల్ల చావుల్ని ఎంతవరకు నిషేధిస్తామో తెలియదు. కానీ ఆ ఎకానమీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆకలి చావులు అనేది పెరిగిపోతాయి. అంటే మనం కరోనా చావుల కంటే కూడా ఆకలి చావులు, మనలాంటి హ్యూజ్ పాపులేషన్ ఎక్కువ మంది పేదరికం ఉన్న దేశాల్లో ఆకలి చావులు అనేది పెరిగిపోతాయి. కాబట్టి చాలామంది ఏమంటారంటే ఇంకోటి ఏంటంటే ఈవెన్ డెవలప్డ్ నేషన్స్ కూడా ఎక్కువ రోజులు లాక్డౌన్ పెట్టి ఎకానమీలో స్తంభింపజేసే పరిస్థితి ఎంత మాత్రం లేదు. కాబట్టి వీళ్ళందరూ ఒక సర్టెన్ సొల్యూషన్ వెతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే కొంతమంది ఆల్రెడీ ఉన్న స్ట్రాటజీ, హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ అనేది ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. మొత్తం దీనికి చాలామంది ఏంటంటే ఇండియా లాంటి కంట్రీస్లో ఇలాంటిది చేయడం వల్ల బాగుంటుంది. ఎందుకంటే ఇండియాలో 60 years కంటే తక్కువ ఉన్న పాపులేషన్, 90% పాపులేషన్ 60 years బిలో ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిని చేయటం వల్ల, అంటే ఇక్కడ ఇలాంటి దగ్గర చేయడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. యూకే అంటే ఎక్కువగా ఏజ్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అక్కడ ఫలితాలను ఇవ్వలేదు. ఇక్కడైతే మాత్రం మంచి ఫలితాలు ఇస్తుంది. ఫస్ట్ 60 years అబవ్ ఉన్న వాళ్ళని ఇంట్లో ఉంచేసి 60 years లోపు ఉన్న వాళ్ళని బయటికి పంపించడం ద్వారా వాళ్ళు ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ వచ్చేసిన, అంటే వైరస్ కనుక వాళ్ళకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు దానికి ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకుంటారు. కాబట్టి మనం ఇలాంటి వ్యాధిని అనేది అరికట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా టెస్టింగ్స్ చేయడం వల్ల, కరోనా టెస్టింగ్స్ ఇట్లాంటివి చేయడం వల్ల ఆ డిసీజ్ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కడికక్కడ ఆఫ్ చేయొచ్చు అనే విషయాన్ని వాళ్ళు చెప్తా ఇలాంటి హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీని ఇండియా లాంటి దేశాల్లో అమలు చేయాలా. దీనివల్ల ఎకానమీ ప్రాబ్లమ్స్ రావు. కొన్ని రోజుల తర్వాత పీపుల్ అందరూ దీనికి ఇమ్యూనైజ్ అయిపోతారు. ఫస్ట్ ఇన్ఫెక్షన్ గురయ్యి దానికి ఇమ్యూనైజ్ అయిపోతారు. కాబట్టి ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ ఈ వైరస్ నుంచి కాపాడబడతాయి అని చెప్పేసి కొంతమంది ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. అవి కొన్ని రకాల ఆర్గ్యుమెంట్స్. అయితే ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీని ఈ పాపులేషన్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వచ్చే ఛాలెంజెస్ ఏంటి అనేది మనం చూస్తే, ఈ కరోనా వైరస్ పీరియడ్లో హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీని అవలంబించడం అనేది మంచి చర్య కాదా అని మనం ఆలోచిస్తే, చాలామంది ఎమినెంట్ పీపుల్ ఏమంటున్నారంటే ఇలాంటి సందర్భంలో మనం హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ అవలంబించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అది ఇండియా లాంటి దేశాల్లో, ఇండియా అంటే హ్యూజ్ పాపులేషన్ ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఉంది. ఆల్రెడీ మనం యూకే విషయంలో చూసాం, వాళ్ళు తక్కువ పాపులేషన్ డెన్సిటీ, కొంత పాపులేషన్ ఉన్నప్పటికీ వాళ్ళు దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమైందంటే హెవీ ప్రెషర్ పడింది. అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ మీద ప్రెషర్ పడింది. ఎక్కువ నెంబర్ ఆఫ్ లైఫ్స్ అనేవి వెళ్ళిపోయినాయి అన్నమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ లైఫ్స్ అనేవి వాళ్ళు లూజ్ అయిపోయారు. ఇప్పుడు ఇండియా లాంటి దేశాల్లో కరోనా వైరస్ లాంటి వైరస్లకి ఇలాంటి స్ట్రాటజీ అవలంబించడం అంటే, అసలు కరోనా వైరస్ గురించి ఎట్లా వస్తుందో ఈ రోజుకి ప్రపంచ దేశాలు అందరూ రీసెర్చ్ చేస్తున్నారు. అసలు ఎట్లా స్ప్రెడ్డింగ్ ఎలా ఉంటుంది అనేది అప్పటికప్పుడు, అంటే కొంత పీరియడ్ తర్వాత ఇవి కూడా వస్తున్నాయి డిసీజెస్ సిమ్టమ్స్, ఇవి కూడా రావచ్చు. ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా ఈ వైరస్గా భావించాలి అని చెప్పేసి భావిస్తారు. అంటే వాళ్ళు
ఆల్రెడీ ఇవి సిమ్టామ్స్ అనేది కూడా ఇంతవరకు ఖచ్చితత్వం లేదు. అలాంటిది అంటే సిమ్టామ్స్ విషయంలోనే వాళ్ళు దీనివల్లనే వస్తుంది అనే విషయాన్ని అది చెప్పలేకపోతున్నారు సైంటిస్టులు, రీసెర్చర్స్ వీళ్ళందరూ కూడా. అలాంటి పీరియడ్లో ఈ డిసీజ్ వల్ల అసలు ఈ డిసీజ్ని కనుక స్ప్రెడ్ చేయడానికి పాపులేషన్ మొత్తం మీద కనుక స్ప్రెడ్ చేస్తే ఇండియా లాంటి దేశాలు, పూర్ కంట్రీస్, డెవలపింగ్ నేషన్స్ ఇట్లాంటి దేశాల్లో అసలు 1000 పీపుల్కి 0.5 బెడ్స్ కూడా లేదు. అంటే హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చాలా వెనకబడున్న దేశాల్లో ఇలా చేసినట్లయితే ఇంత హ్యూజ్ పాపులేషన్ మీద చేస్తే మొత్తం అంతా అసలు ఒక భయానకమైన పరిస్థితులు అనేది చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి భయానక పరిస్థితులు అంటే మనకు అసలు కరోనా వైరస్ ఇమ్యూనలాజికల్ మెమరీ అనేది కరోనా వైరస్ విషయంలో పని చేస్తుందో లేదో అనేది కూడా తెలియదు. ఎందుకంటే అది ఎంతమందికి వస్తుంది, ఒక వ్యక్తి ఎంతమందికి వ్యాపింపజేస్తాడనేది తెలియదు. ఇంకోటి ఒకసారి వచ్చిన పర్సన్కి మళ్ళీ వస్తుందా రాదా అనేది తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చూస్తున్నారు రెండోసారి వచ్చేసిందని చెప్పేసి. యాక్చువల్గా ఇమ్యూనలాజికల్ మెమరీ అనే స్ట్రాటజీ కనుకుంటే వాళ్ళకి రెండోసారి వస్తే రెండోసారి అనేది అతనికి రావాల్సింది కాదు, కానీ రెండోసారి కూడా వాళ్ళకి కరోనా పాజిటివ్ అని చెప్పేసి వస్తుంది. ఇంకా దాని విషయంలో అంటే దానికి ఏంటి సిమ్టామ్స్, ఆ సిమ్టామ్స్కి ఏం చేయాలా అనే ఖచ్చితమైన తత్వంతో ఈ రోజు వరకు మనకి మెడిసిన్స్ లేవు, వ్యాక్సిన్స్ లేవు. ఇట్లాంటి పరిస్థితులు అంటే సో మచ్ ఆఫ్ అన్సైంటిఫిక్ డేటా. అంటే ఎటువంటి మనం ఇది వాడండి, ఇది వాడితే తగ్గుతుందా, అది వాడితే తగ్గుతుందా, ఇదా అనేసి ఆ సిమ్టామ్స్ మనం ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితుల్లో మనం ఇలాంటి స్ట్రాటజీ అవలంబిస్తే ఎక్కువ మంది పాపులేషన్కి కనుక డిసీజ్ స్ప్రెడ్ అయింది అంటే నిజంగా హ్యూమన్ రేస్ అంతమవ్వాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అంటే మనలాంటి దేశాల్లో, అంటే ఏ దేశాల్లోనైనా అంత అన్సైంటిఫిక్ డేటా, అన్నోన్ డేటా, అంటే మనకి ఏ విషయాలు తెలియనప్పుడు మనం దాని మీద అలాంటి స్ట్రాటజీ, ఒక తెలియని విషయాల మీద కొంత స్ట్రాటజీ మనం అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, మొత్తం అదంతా ఒక డేంజర్ అనేది అక్కడున్న పాపులేషన్కే డేంజర్, రిస్క్ అయ్యే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఇంత అన్నోన్ డేటా ఉన్నప్పుడు ఇలాంటి హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీ అవలంబించడం అనేది ఏమాత్రం మంచిది కాదు అనేది చాలామంది ఎమినెంట్ పీపుల్ వీళ్ళందరూ సూచిస్తున్నారు. ఇండియా అలాంటిది వాడాలన్న, ఇండియా కానీ పూర్ కంట్రీస్ కానీ వాళ్ళు ఏంటంటే టెస్టులు చేసుకుంటా, జాగ్రత్తగా సోషల్ డిస్టెన్సింగ్ ఇట్లాంటివి ఏమన్నా పాటించుకుంటా, అంటే ఎకానమీని గాడిలో పెట్టుకుంటా ఇట్లా డిసీజ్ స్ప్రెడ్డింగ్ని ఆపడమే తప్ప ఇట్లాంటి హెర్డ్ ఇమ్యూనిటీ లాంటి స్ట్రాటజీలు ఈ పరిస్థితుల్లో కనుక చేసినట్టయితే మొత్తం ఇలాంటి కంట్రీస్ మీద హెవీ బర్డెన్, హెల్త్ కేర్ సిస్టమ్ మీద హెవీ బర్డెన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా దే కాంట్ అడాప్ట్, అదంతా అడాప్ట్ చేసుకునే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి ఇది ఒక హెవీ రిస్క్గా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటే ప్రపంచ దేశాలు వాళ్ళకి జియోపొలిటికల్గా అంటే భౌగోళిక రాజకీయ పరంగా ఎటువంటి వివాదాలైనా ఉండొచ్చు, ఇలాంటి విషయాల్లో వాళ్ళందరూ కలిసి, అంటే రీసెర్చర్స్ అందరూ కలిసి ఫండ్ లాంటిది ఏర్పాటు చేసుకొని డిఫరెన్సెస్ వదిలేసి వీళ్ళందరూ ఇది కనుక్కోవడం ద్వారా, ఒక మందు వ్యాక్సిన్ కనుక్కోవడం కానీ, మందు కనుక్కోవడం కానీ, ఇట్లాంటిది కనుక్కోవడానికి కనుక వాళ్ళు కలిసి ముందుకు సాగితే మనకు రేపటి రోజు వ్యాక్సిన్ వస్తుంది, మనం ఫ్యూచర్ జనరేషన్స్ని కాపాడవచ్చు తప్ప మనం ఇలాంటి స్ట్రాటజీ అనేది ఈ పరిస్థితుల్లో అవలంబించడం అనేది సాధ్యం కాదు. థ్యాంక్ యూ.